గారికి సినిమా డైలాగులు రాయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంలో ఉన్న సంగతి ఇంకా ఆయన గుర్తుకు రావట్లేదు. కేవలం సినిమా డైలాగులతోనే అలా కాలాన్ని గడిపేస్తారు తప్ప ఆయనకిచ్చిన శాఖ మీద కానీ అతనికి వచ్చిన మంత్రి పదవులు కానీ ఏదైనా పని చేశారా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీరు స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తుంటే, మెడికల్ కాలేజీలు దారాదత్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ కూర్చోవాలా? అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా? మీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? జనసేన పార్టీ ప్రశ్నిస్తానికి పుట్టించిన పార్టీ ఈరోజు ప్యాకేజీకి పనిచేస్తుంది. జనసేన పార్టీ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే తప్పులు ఎత్తుకు చూపెడుతుంటే ఆయనకు వార్నింగ్ ఇస్తుంటారు. ఏదో ఆ ట్రీట్మెంట్లు చేస్తారు, ఈ ట్రీట్మెంట్లు చేస్తారట. మీరు చేయండి. మీకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏ ట్రీట్మెంట్ అని చేయండి. ఈరోజు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి. ఒకసారి మీరు ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు వినండి ఒకసారి. విని మీరు మాట్లాడిన తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని వారితో పాటు తిరిగి వాళ్ళందరూ కూడా బెదిరిపోతారేమో అనుకుంటున్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టినా బరాయిస్తున్నారు. అందరూ కూడా మేము బరాయిస్తున్నాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మీరు ఎన్నో తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ కేసులు ఆధారాలు లేవు. ఈరోజు ఇందాక ఖమ్మంలో కూడా నిన్నేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ జరిగితే అక్కడ కూడా వీళ్ళ సోదరుడే కదా రేవంత్ రెడ్డి, అక్కడ సీఎం కదా, అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులపై అరెస్ట్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో కూడా భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావం ఆ విధంగా కనబడుతుంది ప్రజల్లో. వారు చేసిన మంచి కానివ్వండి, వారు చేసిన అభివృద్ధి కానివ్వండి, వారు చేసిన సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి వాటికి సమాధానం చెప్పలేక, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక ఈ ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తూ అమ్మేస్తూ అదే ఇప్పుడు మీకు విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, లూలు మాల్ కంట. ఏంటిది లూలు మాల్ అనేది ఒక సంస్థ. ఇది ట్రెండ్ సెట్ మాల్, పీవీపీ మాల్ ఎలాగ ఉంది, లూలు మాల్ కూడా అటువంటిది. దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటో అర్థం కావట్లేదు. వందల కోట్ల రూపాయల ఆస్తులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తే ఏదో యోగి ఆదిత్యనాథ్ నాకు తెలిసి మీలాగా అడ్డగోలుగా స్థలాలు పంజరం చేయలేదు. మీలాగా యోగి ఆదిత్యనాథ్ దోచుకోవట్లేదు. అంతే తప్ప మీరు దోచుకున్నారు కాబట్టి మీరు యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పుకుంటున్నారు. పేరు చెప్పుకోవడానికి మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, లోకేష్ మంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరంతా కూడా అధికారంలో రాష్ట్రంలో కేంద్రం ఉన్నారు. మీరేం చేస్తారు చేయండి, తప్పే ఉంది దానికి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా కానీ మీరు చేసే తప్పుల్ని ఎత్తు చూపెడుతూనే ఉంటాము. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు చేసే తప్పులు ప్రతి ఒక్కటి ఎత్తు చూపెడతాం. నిజంగా మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం అనేది తప్పు కాదా? మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. 100 కోట్ల రూపాయల స్థలాలు తీసుకెళ్ళిపోయి రూపాయలకి 2 రూపాయలకి లీజులకు ఇచ్చేయడం తప్పు కాదా? మీ స్థలాలు ఇస్తారు ఇవన్నీ కూడా. మీరు దీని గురించి ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజలకి మంచి చేయాలన్న పరిస్థితి లేదు. ఏదో తన సినిమాలో ఎలా అయితే డబ్బులు తీసుకొని సినిమాలో నటిస్తున్నాడో ఈరోజు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీలాగా జనసేన పార్టీ పనిచేస్తుంది తప్ప అది ఒక పార్టీ, అది ఒక రాష్ట్ర పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా ఎప్పుడో మర్చిపోయారు. చూద్దాం, ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తారు కదా, ఏం పీకుతారు అనేది. భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా. మా జగనన్న ఇప్పటిదాకా మొన్న చెప్పాడు 1.0 చూశారు, ఇప్పుడు 2.0 చూస్తారు. కంగారేం లేదు. ఆ రుచులు కూడా మళ్ళీ మీరు నాకు తెలిసి మీరు ఉంటారు, నేను ఉంటాను, ఇద్దరం మాట్లాడుకుందాం మళ్ళీ. అధికారం వచ్చిన తర్వాత 2 నెలల్లో అవినీతి పరులు లోపలేస్తారు జగన్మోహన్ అన్నారు. నాయకుడిని 50 రోజులు పెట్టారు, ఏం పీక్ కలిగారని చెప్పి అన్నారు. రెడ్ బుక్ లో అయింది 2 పేజీలే, ఇక ముందు ముసలి పండుగ అంటారు. ఇప్పుడు ముహూర్తం పెడతారంట లోకేష్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఏదో మెరిట్ మీద బెయిల్ రాలేదు. నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి, ఆ రోగాలతో నేను చచ్చిపోతానేమో అని చెప్పని మొత్తుకుంటే వచ్చినాయి తప్ప బెయిళ్ళు, లేకపోతే బెయిల్ వచ్చే పరిస్థితి కాదు. ఆయన ఏజ్కి ఆయనకున్న రోగాలకి బెయిల్ వచ్చింది తప్ప ఆయన తప్పు చేయలేదని చెప్పిన ఎక్కడ కూడా కోర్టులో ఆయనకి ఏం చెప్పలేదు. ఆ కేసుల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రభుత్వం నుంచి విత్డ్రా చేసుకుంటారు. దాని మీద విచారణకు ఆయన చేసుకోవచ్చు. ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నావు? ఆ రోజు ఏదైతే కేసులు ఉన్నాయో ప్రభుత్వం పెట్టిన కేసుల్ని ఎందుకు ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నావు? దొడ్డిదారున్న మరి నువ్వు ఆ కేసు విచారణ మీరు కోర్టుల ద్వారా దాన్ని క్లీన్ చిట్ తీసుకోవచ్చు కదా. అంటే మీరు తప్పు చేశారు కాబట్టే జరుగుతుంది. లోకేష్ గారు కూడా ఈ మధ్యనే కొత్తగా రాజకీయాలకు వచ్చాడు కదా, రెపరెపలు ఆడుతున్నాడు. తాత సీఎం, తండ్రి సీఎం, ఏదో బాలకృష్ణ ఏమో సినిమా యాక్టర్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అన్నీ కూడా ఏ బుక్లు ఉన్నాయో అన్ని బుక్లు మళ్ళీ దీనికంటే స్ట్రాంగ్ బుక్సే ఉంటాయి తర్వాత మళ్ళీ కూడా.